భారతి గారు మిరపకాయలు బాగున్నాయి చూడండి. ఓ పెద్ద పెద్ద మిరపకాయ వచ్చినాయండి. బజ్జీలు వేసేద్దామా? ఇవ్వండి బజ్జీలకాయ, అందుకే వచ్చి తెచ్చానండి. మిరపకాయ బజ్జీలు వేసేద్దాం. చాలా స్టైల్లో చేద్దాం. రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ముందు ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని పొడి బట్టతో తుడుచుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు శనగపిండి తీసుకుందాం. శనగపిండి నేను 200 గ్రాములు తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటి ఫుల్గా తీసుకుంటే ఈ కప్పుతో కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులో ఒక 50 గ్రాములు బియ్యం పిండి, రుచికి సరిపడగా ఉప్పు. నేను ఒక స్పూన్ చిన్న స్పూన్తో వేస్తున్నాను. ఒక స్పూన్ వాము. దీనిలాగా నలిపి వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూను కారం. ఇది తినే సోడా అంటారు, దీన్ని బేకింగ్ సోడా. ఇది ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కొంచెం గట్టిగానే కలుపుకోండి, పలచగా వద్దు. చూపిస్తాను నేను. ఒకేసారి నీళ్ళు వేయకండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దాన్ని మొత్తం కలిపేసుకుంటే, చూసారు కదా, అలా కలుపుకోవాలి. పలచగా వద్దు. పలచగా అయితే దానికి పచ్చిమిరపకాయకి మనకి అంటుకోదు పిండి. కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వాముని కచ్చాపచ్చాగా దంచుకుందాం. ఇందులో 2 స్పూన్లు శనగపిండి వేసుకుందాం. ఇది బజ్జీల లోపల పెట్టడానికి స్టఫింగ్ అన్నమాట. ఇది తర్వాత ఒక 2 స్పూన్లు చింతపండు గుజ్జు, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మిరపకాయలని ఈ చివరి ముచ్చికి దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత అటు కొంచెం ఇటు కొంచెం వదిలేయాలి. లోపల ఉన్న ఈ విత్తనాలు తీసేయాలి. దాంట్లో మనం తయారు చేసుకున్న ఈ చింతపండు పులుపు ముద్దని ఇందులోని లోపల కూరాలి. ఇలాగే అన్నీ చేసేసుకుందాం. మిగతా అన్నీ పెట్టి చూపిస్తాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఈ పిండి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలాగా కొంచెం ఫ్లఫీగా అవుతుంది, మెత్తగాను. దీన్ని ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో వేసుకోవాలి. కొంచెం ఎల్తుగా వేసుకోవాలి. వేసుకుంటే మనం అందులోకి పిండి కలుపుకుంటే బజ్జీని ముంచడానికి బాగుంటుంది, వీలుగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా ముంచుకోవాలి. అలా తీసి అలా వేసుకుంటే మనకి
ఎక్కడ తోకది రాకుండా ఉంటుంది. ఇలా ఉంటే ఇలాగ చూసారు దీనికి ఎంత పచ్చిమిరపకాయకి అంతా అంటుకుంది శనగపిండి, అలా అంటుకోవాలి. ఆయిల్ ఫుల్గా వేడెక్కాలి, లేకపోతే నూనె లాగేస్తుంది బజ్జీ. ఇలా తిరగేసుకుంటూ ఉండాలి. ఈ కళాయి గిన్నెకి ఎన్ని పడతాయో సరిపడగా వేసుకోండి. ఇలా మొత్తం బజ్జీలన్నీ వేసేసుకున్నాం. ఇదే ఆ లాస్ట్ వాయ. అయిపోయింది పిండి అయితే. కలిపిన పిండికి అన్ని బజ్జీలు అయినాయి. ఇలా గ్లాసులో వేసి ఇప్పుడు ఆఖరిని కొన్ని వేరుశనగ గుళ్ళు వేయించుకుందాం. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో మనం వేయించుకున్న ఈ వేరుశనగ గుళ్ళు పల్లీలు కూడా వేసుకోవాలి. దీంట్లో ఒక నిమ్మచెక్క పిండుకుంటే మళ్ళీ మనకు కావాల్సినంత మళ్ళీ తర్వాత పైన పిండుకోవచ్చు. ఇది పైన వేసుకుని మిరపకాయ బజ్జీ మీద పైన వేసుకుని తింటే స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోతాం. సూపర్. ఇప్పుడు మనం వేయించుకున్న బజ్జీల్ని తీసుకుని మధ్యలో కట్ చేసుకుని ఇలా లోపలికి స్టఫింగ్ చేసుకుని తింటే సూపర్. ఇలా ఒకటొకటి అన్నీ తయారు చేసి చూపిస్తాను. మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ చేస్తారు. ఇది ఎలా ఉందో చూసి మీరు కూడా చేసుకుని కామెంట్లో చెప్పండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఒక్కొక్క బజ్జీ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. మనం ఉల్లిపాయల్లో ఆల్రెడీ నిమ్మకాయ పిండాం కదా, ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకొని మళ్ళీ ఒకసారి ఇలాగా బజ్జీలో తినే ముందు నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకుంటే సూపర్గా ఉంటుంది. పులుపు ఇష్టమైన వాళ్ళు పిండుకోవచ్చు, లేకపోతే ఆ పులుపు అయితే సరిపోద్ది. ఇదైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో. పుల్లగా కారంగా ఈ పల్లీలు తగులుతూ, ఉల్లిపాయ ముక్కలు ఇది తగులుతూ, కొత్తిమీర తగులుతూ చాలా బాగుంది. ఇది ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.